అమెరికాలోని వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంస్థ క్రమం తప్పకుండా ఏటా నిర్వహించే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయిట్స్ ప్రతిష్టాత్మక సదస్సులు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. భారతదేశంలోని అతి ప్రాచీన పట్టణమైన మధురైలో ప్రారంభమైన ఈ సదస్సులు రామేశ్వరం, ధనుష్కోడి, కారైకుడిలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆహ్వానిత కవిగా, సదస్సు కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా నెల్లూరియులైన అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణకు అవకాశం లభించింది. రిథమ్ అండ్ హార్మోనీ నేపథ్య అంశంగా ఏడాది కాంగ్రెస్ జరగడం విశేషం. ఓల్డ్ తమిళ సంఘం వేదికపై ప్రారంభ వేడుకలో ఆద్యంతం విశ్వ అతిథుల సరసన కార్యవర్గ సభ్యులైన డాక్టర్ పెరుగు రామకృష్ణ పాల్గొన్నారు. స్పానిష్, ఆంగ్లం మిశ్రమంగా జరిగిన తొలి కవితా సదస్సులో డాక్టర్ పెరుగు రామకృష్ణ తన తెలుగు కవితలో మన భాష తీయదనం పరిచయం చేసి, అనంతరం ఆంగ్ల కవితాగానం చేసి ఇజ్రాయిల్, మెక్సికో, హంగేరీ, జపాన్, ఈక్వాడర్, దక్షిణాఫ్రికా, అమెరికా, రొమేనియా దేశాలతో పాటు భారతీయ కవుల ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ పెరుగు రామకృష్ణ 5 దశాబ్దాలుగా విశ్వ సాహిత్యానికి చేస్తున్న కృషిని గుర్తించి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ పోయిట్స్ విశ్వ అధ్యక్షులు, సుప్రసిద్ధ మెక్సికన్ కవయిత్రి మారియా యుజీనియా సోబిరియన్స్, ప్రధాన కార్యదర్శి మెక్సికన్ రచయిత్రి పాట్రిసియా గర్జా, ఇండియా సదస్సు అధ్యక్షులు డాక్టర్ సేతు కుమనన్లు విశిష్ట సత్కారం చేసి జ్ఞాపిక ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వ కవితా సంకలనం వెలువరించారు. అందులో పాల్గొన్న వారి కవితలు నమోదయ్యాయి. కారైకుడి సేతు భాస్కర అగ్రికాలేజ్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాంగణంలో పోయెట్స్ ఫారెస్ట్ పేర కవులందరూ మొక్కలు నాటారు.